ఈ రోజు మనం హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాము. ఇక్కడ చూసారంటే కస్టమర్ కి ఐన్ ప్రాబ్లం ఉంది. ఈ ఏరియా మొత్తం ఐన్ ప్రాబ్లం, హార్డ్ వాటర్ ప్రాబ్లం ఉంది. పెర్సిస్టెంట్ గా ఇది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఆటోమేటిక్ సిస్టమ్ వేస్తున్నారు. 4 ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. 4 ఫ్లాట్స్ కి ఈ ఓహెడ్ ట్యాంక్ నుంచే నీళ్లు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఈ లైన్ వాళ్ళు ఎలా చేశారంటే ఒక బోర్ లైన్ అండ్ ఒక సంప్ లైన్, ఈ 2 లైన్లలో నీళ్లు వచ్చి మేడ మీద ఉన్న ఓహెడ్ ట్యాంక్ లో పడుతున్నాయి. సో ఇదే దీన్ని చూసారంటే బోర్ లైన్ అండ్ అక్కడ ఉన్న దాన్ని చూసారంటే అది సంప్ లైన్. సో ఈ 2 లైన్స్ ని మనం ఏం చేసామంటే వాల్వ్ తో లాక్ చేసాం. సో నీళ్లు ఈ దారి గుండా వచ్చి ఈ వాల్వ్ ఓపెన్ చేసామంటే ఈ దారి గుండానే అవి ట్రీట్మెంట్ సిస్టమ్ కి వెళతాయి. ఈ లైన్ ఉంది చూసారా, దీని గుండానే ట్రీట్మెంట్ సిస్టమ్ కి వెళతాయి. అండ్ ట్రీట్ అయ్యి వచ్చే నీళ్లు వచ్చి వేరే లైన్ వచ్చే దాంట్లో ఓహెడ్ ట్యాంక్ వచ్చి వాల్వ్ కి తర్వాత కనెక్ట్ అవుతుంది. సో ఇలాగే వీళ్ళకి ట్రీట్మెంట్ సిస్టమ్ ప్లాన్ చేశాం. సో డైరెక్ట్ గా నీళ్లు వెళ్ళవు, ఫిల్టరేషన్ సిస్టమ్ లోకి వెళ్లేలా మేము బైపాస్ చేశాం. సో ఇదే వీళ్ళ ఓహెడ్ ట్యాంక్ కి వెళ్లే నీళ్లను మనం డైవర్ట్ చేసి తీసుకొచ్చి ఈ ఏరియేషన్ ట్యాంక్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి పడతాయి ఈ ఏరియేషన్ సిస్టమ్ లో. దీనికి ముందు ఏం చేసామంటే నీళ్లలో ఐన్ వచ్చి చూసారంటే 3 ppmలకు పైన దాదాపు 4 ppmలు ఉంటుంది. అందువల్ల వీళ్ళకి నీళ్లలో క్లోరిన్ డోస్ చేస్తేనే ఆ ఐన్ పార్టికల్స్ ట్యాంక్ లో సెటిల్ అవుతాయి, లేదంటే సెటిల్ అవ్వవు. 8 గంటలు ఉంచామంటే సెటిల్ అవ్వవు. ఆ క్లోరిన్ డోసెస్ ను కూడా ఒక రోజుకి ఎంత ఫ్రీక్వెన్సీలో డోస్ చేయాలన్న లెవెల్స్ ని మనము అడ్జస్ట్ చేయగలము. ఆ లెవెల్స్ ని అడ్జస్ట్ చేయడానికే ఇదిగో ఈ నాబ్ ఉంది. దీన్ని మనం ఎక్కువ తక్కువ కావలసినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ నాబుని. సో ఈ డ్రమ్ములో చూసారంటే క్లోరిన్ ప్లస్ వాటర్ ని మనం ఫిల్ చేస్తాం. సో ఆ క్లోరిన్ వాటర్ వచ్చి ఎప్పుడంతా మీరు బోర్ మోటార్ వేస్తారో అప్పుడంతా ఆటోమేటిక్ గా ఈ క్లోరిన్ డోసింగ్ సిస్టమ్ ఆన్ అయ్యి డోస్ చేస్తూ ఉంటుంది నీళ్లలో. ఆ డోస్ చేస్తున్నందువల్ల ఏర్పడే వైబ్రేషన్స్ వల్లే ఇదిగో ఈ పైప్ ఆడుతోంది. ఆ డోసును మనం ఎక్కించొచ్చు, తగ్గించొచ్చు, అదొచ్చి ఆయనకు తగ్గట్టు. సో డోస్ అయ్యే నీళ్లే చూసారంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి ఏరియేషన్ ట్యాంక్ లోకి వెళ్లి పడతాయి. ఏరియేషన్ వచ్చి చూసారంటే క్లోరిన్ డోస్ అయిన వాటర్ స్ప్రే పడిన వెంటనే మీకు గాలిపడి ఏరియేషన్ అవుతుంది. ఆ ఏరియేషన్ ఎలా అవుతుందో మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ ఏరియేషన్ అయిన తర్వాత గ్రౌండ్ లో నుండి ఒక అరడుగు పైన వచ్చి పైప్ లైన్ ని ట్యాంక్ నుంచి తీసాం. ఆ ట్యాంక్ నుంచి తీసిన పైప్ లైన్ ఇది. దీన్ని ఓపెన్ చేసామంటే ఈ ట్యాంక్ నుంచి ఇప్పుడే నీళ్లు 1/2 HP మోటార్ కి వెళుతున్నాయి. ఈ 1/2 HP మోటార్ వచ్చి నీళ్లని ప్రెషరైజ్డ్ గా వచ్చి మీకు ఐన్ రిమూవల్ ప్లాంట్ 2 సిలిండర్లలో, మూడవదిగా వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ కి నీళ్లని ప్రెషరైజ్డ్ గా పాస్ చేస్తున్నాయి. యాజ్ యూజువల్ గా మేము చెప్తున్నట్టు 2 ఐన్ రిమూవల్ ప్లాంట్స్ ఎందుకు వేస్తున్నామంటే మీడియాని దానికి తగ్గట్టు ఫిల్ చేసాం. 10 years వారంటీ కూడా ఇచ్చాం. అలాగే ఈ ఆటోమేటిక్ వాల్వ్స్ అన్నిటిని చూసారంటే జర్మన్ మేక్, మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. 2 సిలిండర్స్ లో పాస్ అయ్యి మూడవది వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ కి వెళ్లేటప్పుడు క్రిస్టల్ క్లియర్ అవుతాయి నీళ్లు. సో ఈ వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ లో చూసారంటే రీజనరేషన్ దేనికి టైం స్పెండ్ చేయనక్కర్లేదు. ఒక పని ఏం చేయాలంటే బ్రెయిన్ డ్రమ్, మనం రీజనరేషన్ కాన్సెప్ట్ కి కొండుప్పేస్తాం కదా, ఆ కొండుప్పేసే డ్రమ్మే ఇది. ఈ కొండుప్పేసి మనం చేసేది చూసారంటే మీకు యాక్చువల్ ఒక ట్రీట్మెంట్ సిస్టమ్. కొండుప్పు యూజ్ చేసి చేయడం వల్లే ఇందులో ఉన్న సోడియం ఎనాన్స్ నీటిలోకి వెళ్లి నీళ్లలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం ఎనాన్స్ వచ్చి బయట బ్యాక్ వాష్ కి వెళతాయి. ఇక్కడ ట్యాప్ ఇచ్చాం, ఈ ట్యాప్ నుండి నీళ్లు ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. డ్రమ్ లో కొండుప్పేసి దాన్ని కరిగించి ఇచ్చామంటే ఆటోమేటిక్ గా మిగతా వదే చేసుకుంటుంది. 15 రోజులకు ఒకసారి కొండుప్పు కరిగిస్తే చాలు. ఈ పని ఎవరైనా ఒకరు వచ్చి చేసే పని. అలాగే బ్యాక్ వాష్ లైన్లు ఇంటర్ కనెక్ట్ చేసి మీకు కింద రన్ అవుతూ వెళతాయి. ట్యాంక్ లో వచ్చే అవుట్లెట్ లైన్ కనెక్ట్ అయ్యి డ్రైన్ లైన్ కి వెళుతుంది. సో అన్ని బ్యాక్ వాష్ లైన్స్, ట్యాంక్ లో చేరే సెడిమెంట్స్ లైన్స్ కూడా బ్యాక్ వాష్ లో వెళతాయి. ఆ తర్వాత ఈ 3 ఫిల్టరేషన్ సిస్టమ్స్ లో వచ్చే లైన్స్ వచ్చి ఈచ్ బై ఈచ్ ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండడం వల్ల సో ఐన్ ఫ్రీ వాటర్ అండ్ సాఫ్ట్నర్ వాటర్ మీకు ఈ లైన్ లోనే రన్ అయి వెళ్లి పైనున్న ఓహెడ్ ట్యాంక్ కి వెళతాయి. సో ఇప్పుడు మీకు ఓహెడ్ ట్యాంక్ కి వెళ్లే నీళ్లు వచ్చి ఫిల్టరేటెడ్ వాటర్ అండ్ సాఫ్ట్నర్ వాటర్ వెళుతుంది కాబట్టి కస్టమర్స్ కి వచ్చే నీళ్లు వచ్చి క్రిస్టల్ క్లియర్ గా ఉండే నీళ్లు, సాఫ్ట్ వాటర్ గా ఉన్నాయి. వాళ్ళ ట్యాప్స్, పాసెట్స్ వచ్చి ఎలాంటి స్టెయిన్ మార్క్స్ లేకుండా ఉన్నాయి. కస్టమర్ యాక్చువల్లీ రియల్లీ హ్యాపీ. ఇవే వచ్చే రా వాటర్ మీరు చూస్తున్నవి, ఈ గ్లాస్ లో ఉన్నవి. తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన వాటర్, ఈ వాటర్ అది చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది, మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ.